ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. అమెరికా మరోసారి ఉగ్ర కుట్ర నుంచి బయటపడింది. అది కూడా మామూలు ఉగ్ర కుట్ర కాదు. మొత్తం కార్ నిండా ఆయుధాలతో నిండినటువంటి ఒక కార్ని, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పౌరుడిని అయితే అరెస్ట్ చేసిన సందర్భం. కానీ ఒకవేళ ఇతను అరెస్ట్ కాకపోయి ఉంటే మాత్రం అమెరికా అతిపెద్ద ఉగ్ర కుట్రలో చిక్కుకొని ఉండేది. అట్లాగే ఆయన లక్ష్యం చేసుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీకి సంబంధించిన టార్గెట్, అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని టార్గెట్ చేసుకున్నాడు. కొన్ని వేల సంఖ్యలో చాలామందిని చంపాలి అనేటువంటిది ఆయన టార్గెట్. ఇవంతా కూడా ఎట్లా తెలిసినాయి, విచారణలో తెలిసినాయా అంటే కాదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే లక్మాన్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి డెల్వరే యూనివర్సిటీలో ఆయన చదువుతున్నాడు, స్టూడెంట్. కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ ఉగ్ర దాడి చేసిన తర్వాత కొన్ని వేల మందిని చంపితేనే ఆయనకు అమరత్వం వస్తుంది అని పూర్తిగా మంచిగా ఆయన బ్రెయిన్ వాష్ చేసి అమెరికాకు పంపించిండ్రు. యాక్చువల్లీ ఆయన దగ్గర 2 సిటిజన్షిప్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, ఇంకోటేమో అమెరికా సిటిజన్షిప్ కార్డు ఉంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, అసలు అమెరికా సిటిజన్షిప్ కార్డు ఎవరికి ఇస్తారు ఏంటి, నిజంగా అసలు ఆ కార్డు రావడానికి ఎంత భయంకరమైన రూల్స్ పెట్టారు, రెగ్యులేషన్స్ పెట్టారు. అట్లాంటిది అవన్నీ ఛేదించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాది అయినటువంటి లక్మాన్ ఖాన్కి ఎట్లా ఈ కార్డు వచ్చింది, ఇది ఇప్పుడు FBI పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఇది ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అయితే చెప్పలేదు. కానీ విచారణలో భాగంగా చాలా మట్టుకి సీక్రెట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్లీ ఈయన కారు ఎక్కడైతే దొరికిందో, ఈ కారులో పూర్తిగా ఒక 357 రౌండ్స్ ఆఫ్ అంటే గన్లో లోడ్ చేసేటటువంటి బుల్లెట్స్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ గన్స్ కావచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా కొన్ని వందల మందిని ఒకేసారి చంపేటటువంటి వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటి అన్ని గన్స్ కూడా ఆయన కారులో కనుగొన్నారు. ఒక్కసారిగా షాక్ అనమాట. అది ఎట్లా అనంటే, మరి అటాక్ ఏ రోజు చేద్దాం అనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ ఆయన అనుమానాస్పదంగా ఈ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఒక్కడే అనుమానాస్పదంగా తిరగడం, దీన్ని గుర్తించినటువంటి పోలీసులు ఎందుకో అనుమానం వచ్చి కార్ దగ్గరికి వెళ్ళి ఆయన పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తున్న సందర్భంలో ఆ కార్ని కూడా చెక్ చేయడంతో ఆ కార్లో ఉన్నటువంటి ఆయుధాలని చూసి పూర్తిగా షాక్ అయినటువంటి విషయం. అట్లాగే మొన్ననే మనకు తెలుసు, వైట్ హౌస్ ముందర 2 సెక్యూరిటీ గార్డ్స్ని ఒక వ్యక్తి కాల్చి చంపాడు. అది ఉగ్ర కుట్రలో భాగంగానే జరిగిందని ఏకంగా ప్రెసిడెంట్ ట్రంపే కామెంట్ చేసిన సందర్భంలో, అది జరిగి కూడా 1 వీక్ 10 డేస్ కాలేదు, అప్పుడే ఇంకో ఉగ్ర కుట్రకి ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తి, అదే కారులో పూర్తిగా గన్స్తో ఉన్నటువంటి వ్యక్తి దొరకడం ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఆయన నివాసం ఉండేటటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ కూడా ఆయుధాలు కనుగొనడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని అన్నప్పుడు, ఈయన అక్కడ అంటే అమెరికాలో కొనుగోలు చేసినటువంటి గన్స్ కావు అని తెలిసారు ప్రాథమికంగా. మరి ఎట్లా వచ్చినాయి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు సప్లై చేసిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థని, అగ్రరాజ్యానికి సంబంధించిన సెక్యూరిటీ వ్యవస్థని కన్నుగప్పి ఇంత ఆయుధ సంపత్తిని ఈ వ్యక్తి ఎట్లా సంపాదించుకోగలిగాడు, అసలు దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా సీరియస్గా దృష్టి పెట్టారు. ఇంకోవైపేమో ఈ కారులో పూర్తిగా ఈ ఆయుధాలు కలిగినటువంటి వ్యక్తి, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వ్యక్తి, ఒక యూనివర్సిటీనే చదువుతూ ఆ యూనివర్సిటీనే టార్గెట్ చేస్తూ ఆ యూనివర్సిటీ ఎవరైతే హెడ్ ఉంటాడో అతను, ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇన్ అవుట్ ఎట్లా, అక్కడ అటాక్ చేసిన తర్వాత ఎట్లా ఎస్కేప్ కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలి, ఆ తర్వాత టార్గెట్ ఏంటి, దొరకకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒక బుక్లో సీక్వెన్స్తో సహా రాసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది పూర్తిగా ఆ బుక్లో నోట్ చేసుకున్న సందర్భం. అట్లాగే ఆయన గురించి కూడా ఆ బుక్లో పూర్తి స్థాయిలో రాశాడు. సో ఆ నోట్ బుక్లో రాసినటువంటి విషయాల్ని అతి త్వరలోనే అమెరికాలో అగ్రరాజ్యంలో దట్టు
ఆయన చదువుతున్నటువంటి యూనివర్సిటీనే టార్గెట్ చేసుకొని పక్కనున్నటువంటి పోలీస్ స్టేషన్ని టార్గెట్ చేసుకొని ఒక మారణ హోమం క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా ప్రాథమికంగా ఇప్పుడు ఆయన దగ్గర దొరికినటువంటి ఎవిడెన్స్ కావచ్చు. ఇప్పుడు ఈ లక్మాన్ ఖాన్ని విచారణలో భాగంగా పోలీసులు అడిగినప్పుడు కూడా అదే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా అలజడి ఒక్కసారిగా ఒక భయం గుప్పిట్లో అమెరికా పౌరులు ఉన్నట్టు లెక్క. బికాజ్ ఎవరు కూడా ఊహించి ఉండరు ఇంత పెద్ద మొత్తంలో ఒక కార్లో ఇన్ని గన్స్ ఉండి ఇన్ని లోడ్స్ ఆఫ్ ఏమంటారు బుల్లెట్స్ ఉన్నటువంటి రకరకాల గన్స్ కనగనడం ఇప్పుడు పెద్ద ఎత్తున అమెరికాలో ఒక అలజడి ఆందోళన అయితే కనిపిస్తోంది. సో చూడాలి దీన్ని ఎట్లా ట్రేస్ చేస్తారు. అట్లాగే ఈ లక్మాన్ ఖాన్ ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకంటే ఎక్కడైతే ఉగ్రవాదం సంబంధించి కార్యకలాపాలు బయటపడుతున్నాయో లింక్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. కాబట్టి అమెరికా లాంటి దేశంలో ఒక్కడే వచ్చి ఇంత మారణ హోమం క్రియేట్ చేయాలనుకున్నాడా? దీని వెనకాల ఎవరు ఉండరా? అసలు ఏం జరిగింది? దీని వెనకాల ఎవరున్నారు? లోపల సాయంగా ఆయనకు సహకరిస్తుంది ఎవరు? ఇట్లాంటివన్నీ కూడా క్లూస్ రాబట్టే పనిలో ఇప్పుడు FBI, అమెరికాకు సంబంధించిన అందరు అఫీషియల్స్ నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు. అట్లాగే ఆందోళన వ్యక్తం చేశాడు. మన దేశం మీద ఈ ఉగ్రవాదుల దాడి ఏంటి, ఆ ఉగ్రవాదుల కదలికలు కనిపించడం ఏంటి అనేది కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా అధికారులకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు